నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో K13 టర్బో ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చేది ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ ఒప్పో వాళ్ళకి అన్నమాట. సో ఒప్పో వాళ్ళ K13 Pro 5Gకి సంబంధించిన ఫస్ట్ హైలైట్స్ అయితే చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫ్యాన్ అనమాట. ఇక్కడ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది. ఎలా పనిచేస్తుంది అని చూపిస్తాను. కూలింగ్ ఫ్యాన్ అయితే చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ప్యాసివ్ కూలింగ్, వేపర్ కూలింగ్ జెమర్తో పాటు వస్తుంది. IP X8 Exine రేటింగ్తో పాటు వస్తుంది. 7,000 mAh బ్యాటరీ విత్ మంచి బ్యాకప్‌తో పాటు వస్తుంది. చాలా సన్నగా కూడా ఉందన్నమాట. 120 Hz ఈ స్పోర్ట్ లెవెల్ డిస్‌ప్లే, పంచోల్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుందన్నమాట. కిందకొచ్చేస్తే ఇక్కడ ఎలా పనిచేస్తుందంటే ఇక్కడ చూసుకోవచ్చు కూలింగ్ ఫిన్స్ ఉన్నాయన్నమాట. అవి ఫిన్స్‌కి హీట్ అనేది వస్తది. దాని నుంచి గాలి ఏదైతే ఉందో ఫ్యాన్ నుంచి బయటకొస్తదన్నమాట. సో ఇది నార్మల్‌గా మనము ల్యాప్‌టాప్స్‌లో కూడా ఇదే టెక్నిక్ యూజ్ చేస్తారన్నమాట. కాపర్ ఫిన్స్ ఉంటే దానికి గాలిని ఒక సైడ్ నుంచి తీసుకొని ఇంకో సైడ్‌కి బయటకి పంపిస్తే అదే టెక్నాలజీని వీళ్ళు ఇక్కడ స్మార్ట్ ఫోన్‌లో కూడా యూజ్ చేసారు. చాలా మంచి ఇన్నోవేషన్ అనుకోవచ్చు, కొంచెం యూనిక్‌నెస్ అనుకోవచ్చు. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్‌గా వస్తదన్నమాట. అండ్ అక్కడ హీట్ ఏదైతే ఉంటదో ప్రాసెసర్ నుంచి వచ్చి హీట్ ఈ ఫిన్స్ కాడికొస్తది. ఫిన్స్ దగ్గర ఉన్నది ఎయిర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బయటకి పంపించేస్తదన్నమాట. సో మంచి టెక్నాలజీయే. అండ్ ఆల్సో వేపర్ కూలింగ్ చేంబర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. మంచి ప్రాసెసర్ వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ వస్తుందన్నమాట. సో పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ బ్యాటరీ కాడికొచ్చేసరికి బైపాస్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. అదొకటి నాకు మంచిగా అనిపించిందన్నమాట స్మార్ట్ ఫోన్‌లో. అండ్ మంచి డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. సరేనా, ప్రైస్ ఎంతన్నా అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రం 37,000 చిల్లరేమో ఉంది. రౌండ్ రౌండ్ ఫిగర్ చేసుకుంటే మాత్రం రూ. 38,000 అనుకోవచ్చు. ఒక రూపాయి తక్కువ రూ. 38,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్‌లో. అదే మీరు వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఫ్లిప్‌కార్ట్ కూడా అదే ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, అది 2 జీబీ స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 40,000 ఉంది. సో సింపుల్‌గా చెప్పుకోవాలంటే ర్యామ్ సేమ్ ఉంది. అడిషనల్‌గా స్టోరేజ్ డబుల్ స్టోరేజ్ అది ర్యామ్, ఇక్కడ ర్యామ్ పెంచుకుంటే 4 జీబీ ర్యామ్ ఎక్కువొస్తుందనమాట. దేనికి ఆహ్, 2000 రూపీస్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తే గిట్లా 4 జీబీ ర్యామ్ ఎక్స్‌ట్రా వస్తది. 12 జీబీ ర్యామ్ వేరియంట్ వస్తుందనమాట. సో అది అక్కడ కొంచెం బెనిఫిటే. కానీ కాస్ట్ ఇంక్రీజ్ అయితుంది. 40,000 ప్రైస్ ట్యాగ్ కాడికొస్తుందనమాట. అదే ఆహ్, మంచి విషయం ఏందంటే ఇక్కడ ఫోన్స్‌కి కొత్తగా ఇన్నోవేషన్ యూజ్ చేసినట్టుంటే కొత్తగా అరే! స్మార్ట్ ఫోన్‌లో లేనిది నా స్మార్ట్ ఫోన్‌లో ఉన్న అన్నట్టు ఆబ్వియస్‌గా K13 టర్బో కూడా ఉంది. టర్బో ప్రోలో ఈ ఫీచర్‌తో పాటు కూడా వస్తుంది. దీంట్లో ఏందంటే ప్రాసెసర్ స్పెసిఫికేషన్ జర బాగున్నాయన్నమాట. అదే మంచి విషయాలు కూడా. కమింగ్ టు డ్రాబ్యాక్స్ గురించి చూసుకుంటే మాత్రమే ఆబ్వియస్‌గా ఫ్యాన్‌ది మంచి విషయమే. అది కూడా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇంకా దాన్ని క్లీనింగ్ చేస్తుండాల్సొస్తది. డస్ట్ ఉంటది. వీళ్ళు ఆబ్వియస్‌గా బ్రష్ కూడా ఇచ్చిర్రు. మీకు అన్బాక్సింగ్‌లో వేరే వాళ్ళ అన్బాక్సింగ్‌లో చూసుకోవచ్చు. ఇక్కడ అదే ఎక్కువ చానా రోజులయినంక అది స్లో అయితుంటదన్నమాట. కంటిన్యూయస్‌గా క్లీనింగ్ చేయాల్సొస్తుంటది. అది కొంచెం ఇబ్బంది. అండ్ సెకండ్‌ది చూసుకుంటే మాత్రమే ప్రైస్ అనమాట. సో రూ. 38,000 ఉంది. 35కి వచ్చింటే బాగుండేదనేసి అయితే నా ఒపీనియన్ అనమాట. సో 35,000కి ప్రైస్ ట్యాగ్ బాగుంటుండే. అండ్ ఫైనల్‌గా చూసుకుంటే యూఐవై ఇంత ప్రైస్ ట్యాగ్ పెట్టినా గాని కొన్ని 1, 2 బోల్బెస్ ఉన్నాయి. అవి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే. అండ్ అంతే మిగతా అంతా కూడా బాగా అనిపించింది నాకు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయా అని అంటే యెస్ మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం గేమింగ్ సెంట్రిక్ కాబట్టి ఐక్యూ నుంచి తీసుకున్నా. సో ఐక్యూ కూడా గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోనే కాబట్టి ఇక్కడ ఐక్యూ నియో 10 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ యూనిక్‌నెస్ ఏందంటే మాత్రమే ఇది ఐక్యూ వాళ్ళ మొత్తం గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం వస్తదనమాట. మొత్తం గేమింగ్ సెంట్రికే. కానీ వాళ్ళకి డిఫరెన్స్ ఏందంటే వాళ్ళు ఫ్యాన్ పెట్టిర్రనమాట. అదొకటి బెనిఫిట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే 7000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుందనమాట. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువుంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వన్‌ప్లస్ నుంచి అన్నమాట. సో వన్‌ప్లస్ నార్డ్ 5 స్మార్ట్ ఫోన్. సో వన్‌ప్లస్ గురించి మనకంతా తెలిసిందే. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లెవెల్‌కొస్తది. దగ్గర దగ్గర 140 ఎఫ్‌పీఎస్ దాకా కూడా గేమింగ్ ఆడొచ్చనేసి అయితే వీళ్ళిక్కడ మెన్షన్ అయితే చేసిర్రన్నమాట. ఇక్కడ కూడా నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాం. 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ 32,000 రూపీస్‌కి వస్తుందన్నమాట. ఇది కూడా కొంచెం గేమింగ్ సెంటర్‌కే మెన్షన్ చేసిర్రు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి కూడా మోటరోలా ఎడ్జ్ 60 ప్రో 5G స్మార్ట్ ఫోన్. దీనిలో స్పెషాలిటీ ఏందన్నా అంటే 3 50 మెగా పిక్సెల్ కెమెరాలు వస్తున్నాయన్నమాట. 1.5K
క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినాను. అండ్ బేస్ వేరియంట్ అయినా సరే మంచి స్పెసిఫికేషన్స్‌తో వస్తుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏందంటే తక్కువ ప్రైస్‌కి వస్తుంది. 30,000కి వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో F7 5 స్మార్ట్ ఫోన్ మనకందరికి తెలిసిందే. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌లో యూనిక్‌నెస్ ఏందంటే అవి బ్యాటరీ అన్నమాట. సో 7550 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ చాలా పెద్ద బ్యాటరీ ఉంది భయ్. దీనంత పెద్ద బ్యాటరీ ఏడ లేదు. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో దీంట్లో ప్రైస్ కూడా తక్కువనే ఉంది. ఒప్పో K13 టర్బో ప్రో కంటే కూడా. అండ్ ఆల్సో బ్యాటరీ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇవి కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి. కానీ ఏ స్మార్ట్ ఫోన్‌కి, ఆ స్మార్ట్ ఫోన్‌కి యూనిక్‌నెస్ అయితే దానికే ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఒప్పో K13 టర్బో ప్రో చూసుకుంటే మాత్రమే సెపరేట్‌గా ఫ్యాన్ వస్తుందన్నమాట టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. అది బెనిఫిట్ కావచ్చన్నమాట ఫ్యూచర్‌లో. సో అది క్లీనింగ్ కూడా క్లీనింగ్ చేయాల్సి వస్తుంటది రెగ్యులర్‌గా. లైక్ ఎవ్రీ మంత్ డస్ట్ అది కరెక్ట్ అయితుంటది కాబట్టి. సో ఓవరాల్‌గా చూస్తే స్మార్ట్ ఫోన్ బాగుంది. కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీ తక్కువ రేట్‌కి వచ్చిందనుకోవచ్చు. ఇన్‌కేస్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. సో మీరేమనుకుంటారు? ఇంకా ఏమైనా ఒపీనియన్స్, డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నా ఒపీనియన్‌లో నేనైతే ఒకటే మాట చెప్తాను. తీసుకోమని అయితే రికమెండేషన్ చేస్తాను. అది గేమింగ్ కోసము, పర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేస్తారు కదా! వాళ్ళకి ఇది బాగానే ఉంటది. అండ్ ఆల్సో పెద్ద బ్యాటరీ కోసం కూడా. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ చెప్పేసాను కదా! మీరేమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.